ఇప్పుడు 41 రోజులు అన్నారు కదా, 7 వారాలు. అందులోంచి ఒక వారం ఎప్పుడైనా మిస్ అయిందనుకోండి, ఫలితం దక్కుతుందా? ఆడవారికి మాత్రమే ఆ అధికారం ఉంది. ఇక మగవారు ఎటో పోయి అక్కడ ఆగిపోయాము, నేను చేయలేకపోయాము అంటే ఖచ్చితంగా ధనానికి సంబంధించినటువంటి మైనస్ వాతావరణం నుండి మంచి వాతావరణానికి రాబోయారు. ధనము రొటేషన్ అవుతుంది. ఓకే. వివాహం కాని వారికి వివాహం సెట్ అవుతుంది. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణంలో 2వ సోమవారం వస్తుంది కదా, ఆ రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. శ్రావణ మాసంలో మనకు ఈసారి ఎంతో విశేషంగా 5 సోమవారాలు రావడం జరిగింది. 5 మంగళవారాలు రావడం జరిగింది. 5 సోమవారాలు కూడా రావడం జరిగింది. ఇలా 3-4 ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఇలాంటి ఈ యొక్క 5 సోమవారాలు కానీ 5 మంగళవారాలు కానీ వచ్చినప్పుడు మనము మంగళవారం అంటేనే అప్పు అంటే కుజునికి సంబంధించింది అది కనుక కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేతు. ఇది ఒక మంత్రం. అయితే కుజుడు మనకు చేసేటువంటిది ఏమిటి అంటే మనకు అప్పులు చేసేయడం కానీ రోగాలను తీసుకొచ్చేయడం కానీ కాదు. కొందరికి కుజదోషము వలన యోగము ఏర్పడుతుంది, కొందరికి ఈ యొక్క చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు చార్ట్స్ చెక్ చేసినప్పుడు నేనే షాక్ అయిపోతూ ఉంటాను. కొంచెం మీకు ఏమైనా యాసిడిటీ గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అంటే అలాంటిది ఉండదు అంటారు. లేదా పలానా సమయంలో మీకు ఈ విధంగా జరిగింది కదా. ఎందుకంటే ఎవరిదైనా కూడా నేను ప్రేక్షకులను కోరేది, నేను అందరిలాగా కాదు, మీ బాధ ఏమిటి మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ నేను దాన్ని మళ్ళీ మీకు చెప్పడం కాదు. చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీరేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గడిచినటువంటి పాస్ట్ ప్రజెంట్ నడుస్తూ ఉన్నటువంటిది రేపు జరగబోయేది నేనే చెప్తాను. మీరు నాకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఓపెన్ ఛాలెంజ్. ఇక మూడవది విషయం ఏమిటి అంటే సోమవారం. సోమవారానికి సంబంధించి ఈశ్వరుడు ఐశ్వర్యం మొత్తము కూడా ఈశ్వరుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది ఇక్కడ. కనుక ఈ 2వ సోమవారం నుండి మిగిలిన 4 సోమవారాలు కంటిన్యూ చేయాలి. ఈ ఒక్క సోమవారం అయితే చేశాము అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా 4 సోమవారాలు చేయాలి, చేసి తీరాలి. ఈ 4 సోమవారాలు మధ్యలో 3 మంగళవారాలు విన్నారా, మొత్తము 7 వారాలు అంటే 7 రోజులు. ఈ 7 రోజులలో మనం చెప్పేటువంటి ఈ రెమెడీ చేస్తే ఖచ్చితంగా ధనానికి సంబంధించినటువంటి మైనస్ వాతావరణం నుండి మంచి వాతావరణానికి రాబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనము రొటేషన్ అవుతుంది. వివాహం కాని వారికి వివాహం సెట్ అవుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటువంటి వారికి గుడ్ న్యూస్ మేబీ రావచ్చును. మరొకటి, ఎలాంటి ఇష్యూస్ ఉన్న ఉద్యోగానికి సంబంధించింది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కానివ్వండి, మీరేం చేస్తారు అంటే మనం చెప్పినటువంటి యొక్క రెమెడీ చేయండి. కేవలము నమ్మకంగా చేయాలి. ఈ 4 సోమవారాలు 3 మంగళవారాలు ఈ మొత్తము ఒక 41 రోజులలో నాన్ వెజ్ కానీ చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి వైపుగా ఉండండి 41 రోజులు. విన్నారా, చెడు అలవాట్లు అనేటువంటిది కానీ చెడు వైపుకు తొందరగా మనము దాని వైపుగా వెళ్ళిపోతాం. మంచి వైపు వచ్చేసరికి సమయం బాగా పడుతుంది. కనుక ఏదో ఒకసారి నేను చేశాను 2 సార్లు చేశాను అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా మనం చెప్పినటువంటిది వీరు పాటించినట్టయితే 100% కూడా ఈ 41 రోజులలో అఖండ ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకుంటూ పోతున్నారు. ఇది మాత్రం ఖచ్చితం. రహస్య పరిహార శాస్త్రంలో మనకు క్లియర్గా కూడా చెప్పబడింది. కనుక మీరేం చేస్తారు అంటే ఈ 4 సోమవారాలు మధ్యలో 3 మంగళవారాలు ప్రతి సోమవారము కూడా ఒక 8 మట్టి పాత్రలు, ఒక 4 అరచెయ్యంత సైజు తీసుకోవాలి, ఒక 4 కొంచెం చిన్న సైజు తీసుకోవాలి.
4 మట్టి ప్రమిదలు అంటే ఇటు రెండు ముందు పెట్టి ఇందులో రాళ్ళ ఉప్పు పోయాలి. ఉమ్, గల్లు ఉప్పు అంటారు కదా, ఉమ్, అది పోసేసి చక్కగా నిండుగా దీనిపైన వచ్చేసి మీకు 2 చిన్న మట్టి ప్రమిదలు పెట్టండి. అంటే ఇటు రెండు ఓకే. ఎన్ని అయినాయి మొత్తం? ఇటు 4 ఇటు 4 అయినాయి. ఉమ్, ఓకే. అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోయాలి ఓకే. పై దాంట్లో. ఓకే. ప్యూర్ ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా తూర్పు ముఖంగా 3 వత్తులు వేయండి. ఓకే. ఈ 3 వత్తులకు కూడా కమలం పూలు అనేటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి, కమలాలు. ఉమ్, ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటివి. అమ్మవారు కూడా అందులోనే కూర్చుంటుంది ఉమ్, కనుక కమలం పూల కింద తొడిమ ఉంటుంది. ఆ తొడిమను కట్ చేసి అందులో నుండి పత్తి వస్తుంది. ఓకే. ఈ పత్తిని మెల్లగా సున్నితంగా తీయాలి. ఉమ్, శ్రీమాత్రే నమః అనుకుంటూ ప్రతీది కూడా ఉమ్, ఏదో పిల్లలు అరుస్తున్నారని చెప్పి వారి మీద అరుచుకుంటూ ఉమ్, ఇంకేదో అనేటువంటిది కాకుండా కనెక్ట్ కావాలి అమ్మవారికి. మీరు ఖచ్చితంగా కూడా ఉమ్, అమ్మవారి ఫోటోను శుభ్రపరచుకోవాలి, ఉమ్, చక్కగా గంధం బొట్టు పెట్టాలి, అమ్మవారికి మల్లెపూల మాల వేయాలి. ఓకే. సుగంధ వచ్చేటువంటి మల్లెపూల మాల ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్లో. ఉమ్, స్మెల్ మంచిగా వచ్చేటువంటి మల్లెపూల మాల వేసి ఈ యొక్క మనం చెప్పినటువంటి మట్టి పాత్రలలో రాళ్ళ ఉప్పు, ప్యూర్ ఆవు నెయ్యి, ఈ వత్తులు, ఉమ్, ఈ వత్తికి ఈ యొక్క కమలం పువ్వు నుండి తీసినటువంటి వత్తి ఏదైతే ఉందో పత్తిని దానికి కలపాలి. ఓకే. కలిపేసి పెట్టేసుకోండి. ఓకే. ఇది 5:40 నుండి 5:50 లోపు దీపారాధన అయిపోవాలి. 5 గంటలకు లేచి 5:30 వరకు కూడా ఇదంతా రెడీ చేసి పెట్టుకోండి. ఇక 5:40 నుండి 5:45, 47 ఈ 2 నిమిషాలు, ఈ 3 నిమిషాలలోనే దీపారాధన చేయాలి. ఓకే. దీపారాధన చేసి చక్కగా కూడా తెల్ల చామంతి పూలు అమ్మవారి ముందు పెట్టండి. ఉమ్, ఈ దీపాల చుట్టూ కూడా తెల్ల చామంతి పూలు పెట్టుకోండి. ఉమ్, చక్కగా శ్రీ సూక్తం చదవండి, లేదు కనకదార స్తోత్రం చదవండి. ఓకే. లేదు ఇవి 2 లేవు అనుకుంటే చదవాలి. లేదు అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను ఇక్కడ, కానీ దేని ఫలితం దాన్ని. ఉమ్, లేదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓకే. చదివి బాగా కూడా ధూపం వేయండి. మంచిగా కూడా ఓకే. ధూపం వేసి చక్కగా హారతి ఇచ్చేసేయండి. ఉమ్, యాజ్ ఇట్ ఈజ్ ఇది 4 సోమవారాలు, 4 మధ్యలో 3 మంగళవారాలు. మంగళవారాలు. ఉమ్, మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా అసలు ఇలాంటిది ఉన్నా కూడా కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. డబ్బు ఖచ్చితంగా కూడా రొటేషన్ అవుతుంది. ఖచ్చితంగా ఛాలెంజ్. గురుగారు ఇప్పుడు 41 రోజులు అన్నారు కదా, 7 వారాలు. అందులోంచి ఒక వారం ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి, ఫలితం దక్కుతుందా? కంటిన్యూ చేయాలి, దక్కుతుంది. ఆడవారికి మాత్రమే ఆ అధికారం ఉంది. ఇక మగవారు ఎటో పోయి అక్కడ ఆగిపోయాము, నేను చేయలేకపోయాము అంటే మనం ఏం చేయలేము. ఉమ్, ఖచ్చితంగా చేయాలి. ఆడవారికి కాస్త నెలసరి ఉండేటువంటి సమయంలో ఆ రోజు విడిచిపెడదాము. లేదు అమ్మవారి దయ వల్ల అన్ని కంటిన్యూగా రావచ్చును, చెప్పలేము. ఓకే. విన్నారా? ఓకే. కనుక అది విషయం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మరొకటి, ఈ రాళ్ళ ఉప్పు ఏదైతే ఉందో తెల్లారి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. ఓకే. చేయితో ముట్టుకోకుండా మనకు ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని ఉమ్, చెట్టు మొదల్లో, తులసి చెట్టు మొదల్లో పోసారా ఇంత మామూలు ఏదో చెట్టు మొదల్లో కానీ కాస్త మట్టిలో కానీ కలిపేసేయండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.